ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండల్లోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకుని ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత అమాలేకీయులను తూర్పునందుండు వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైనది మరి ఏదైనా గాని ఉండనీయలేదు. ఆ సమయం ఆ దగ్గరకు కొన్ని వచనాల ముందుకి దాటిపోదాం. పోయిన వారం మనం ఎలాగ చదువుకున్నాం కదండి. 12వ వచనం చదవండి. 12వ వచనం నుంచి పరాక్రమ గల బలార్జుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడైండుని ఎడల అంటే ఈ కష్టాలన్నీ మాకెందుకు వచ్చినాయి? మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి అతనితో చెప్పాను. అంతటా తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలనని మనష్షే గోత్రములలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠునై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి నేను నీకు తోడైందును గనుక హతము చేయదు అని సెలవిచ్చాను. నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ ఎద్దకు వచ్చి అర్పణం బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టి వరకు ఇక్కడి నుండి వెళ్ళకుని అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉంచేదనను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను సిద్ధపరిచి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకి దాన్ని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా యెహోవా దూత చాపి కొనతో ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి అదృశ్యమైన ఆహా నా ఏలినవాడా అప్పుడు యెహోవా నీకు సమాధానము
భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చింది. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చదవబడిన ఆయన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును. నీ స్తోత్రము చెప్పి ఆరాధింతును. ఇన్ని నాళ్ళు నా జీవితములో నమ్మదగిన నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును. స్తోత్రము చెప్పి ఆరాధింతును. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూర పరచేత దోషములన్నీ. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూర పరచేత దోషములన్నీ. జాలి చూపిది నా తండ్రి వైతివే, జాలి చూపిది నా తండ్రి వైతివే. నీదు చేతిలో నన్ను దాచుకుంటివే, నీదు చేతిలో నన్ను దాచుకుంటివే. ఇన్ని నాళ్ళు నా నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును. నే స్తోత్రము చెప్పి ఆరాధింతును. పక్షిరాజు యవ్వనము పొందునట్లుగా నూతన పరిచితిన అనుభవము. పక్షిరాజు యవ్వనము పొందునట్లుగా నూతన పరిచితిన అనుభవము. తృప్తి పొందేనే నా చిన్ని హృదయం, తృప్తి పొందేనే నా చిన్ని హృదయం. మేలు చేతనే నే నింపబడికి, నీ మేలు చేతనే నింపబడికి. ఇన్ని నాళ్ళు నా నీదు కృపయే కార్యములెన్నో చేస్తున్నందున స్తోత్రము చెప్పి ఆరాధింతును. నీ స్తోత్రము చెప్పి ఆరాధింతును. నీ స్తోత్రము చెప్పి ఆరాధింతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయనా. ఇన్ని నాళ్ళు నా జీవితంలో ప్రభువా నీ కృప నాకు నమ్మదగినదిగా ఉన్నది ప్రభువా. నేను నమ్మదగిన వాడిగా లేకపోయినప్పటికీ నీ కృపే నన్ను నడిపించింది, నీ కృపే నన్ను కాపాడినది. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమానికే స్తోత్రము తండ్రి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా ప్రభువా నీ కృప ద్వారా నాయన నీ కనికరం ద్వారా పాడి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. దేవా నీ పిల్లలను ఇచ్చిన దాంట్లో వారికి కానుకలు అర్పించారు ప్రభువా. నిన్ను స్తుతించి ఆరాధన చేశాము దేవా. సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ఇదిగో ఇప్పుడు నీ సమయమైనది ప్రభువా, నువ్వు మాట్లాడే సమయమైనది ప్రభువా, నువ్వు రంగం మీదకి వచ్చే సమయమైనది ప్రభువా, నువ్వు ఖచ్చితంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నాయన, ఎన్నిక లేని వాడిని, బహు బలహీనుని ప్రభువా, వట్టి వాడిని దేవా, నేను ఎక్కడుండి ఏం మాట్లాడగలను ప్రభువా, నా మాటలు ఏం ఉపయోగం నాయనా. నీవు వచ్చి నాయన నీ ప్రజలతో మాట్లాడితే అది వారిని తృప్తిపరుస్తుంది, అది వారికి స్థానము చూపిస్తుంది ప్రభువా, వారి స్థానంలో అది నిలవబెడుతుంది ప్రభువా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా బలము శక్తితో కేవలం ఈ పేజీలు మాత్రమే తిరగగలవు, అదే మా జ్ఞానము. కానీ నీ వాక్యానికి నువ్వు సొంత అనువాదకుడువు. నీవు దేవా నీ ప్రజలను పోషించే దేవుడు తండ్రి, వాక్యము ద్వారా తృప్తిగా పోషించే దేవుడు ప్రభువా. దయచేసి రంగం మీదకి రానాయన, నీ ప్రజలతో మాట్లాడు తండ్రి. కొద్దిసేపు నాయన పక్కకు తప్పించు దేవా, నీవే సహాయం చేయండి. ఇక్కడ వ్యతిరేకంగా పని చేయాలని చూస్తున్న ప్రతి చీకటును, దెయ్యపు శక్తులను, క్రీస్తు విరోధ ఆత్మలను ప్రభు యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. ఈ స్థలమును విడిచిపెట్టి వాటిని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉంటే ప్రభు, ఎవరైనా రోగులుగా ఉంటే ప్రభు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. మీరే కృప చూపించమని, సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం పిల్లలు, అందరు కూర్చోవచ్చు. ఈ సమయంలో మరి ఈ వారం కూడా మనం గిద్యోను కోసమే మనం మాట్లాడుకోబోతున్నాం ప్రియులారా. ఆన్ చేశారుగా, గిద్యోను కోసమే మనము మాట్లాడుకోబోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఏకాగ్రతను వాక్యం పైన ఉంచాలని నేను మనం చేసుకుంటున్నాను. మీ ఏకాగ్రతను కొద్దిసేపు దేవుని వాక్యం పైన ఉంచండి. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం. ఇక్కడ ఈ గిద్యోను యొక్క మరి ఈ కార్యక్రమం అంటే ఈ గిద్యోను జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. ఇశ్రాయేలీలు పాపం చేసిన దాన్ని బట్టి దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడని మనం పోయిన వారం విన్నాం. ఎన్నడైనా నువ్వు ఒక అడుగు వెనకైపోతే దేవుడు నిన్నేమి శిక్షించడు. ఎందుకు దేవుడు కొంతమందికి పనిష్మెంట్లు ఇస్తాడు? ఎందుకు వారి జీవితంలో వారి పనిష్మెంట్లు పొందుకుంటున్నారు పిల్లారా? ఎందుకు కొంతమంది జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయి? అర్థమవుతుందా మీకు? నేను ఒక వర్తమానం చదివా. ఆ వర్తమానం ఏంటంటే దూత స్వరమునకు లోబడు అనే వర్తమానం. దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను వర్తమానం మాట్లాడుతున్నాను, వాక్యం మాట్లాడుతున్నాను. ఒక చెవిటి తనముతో చెవిటి దెయ్యం ఒకటి పట్టుకుందంట. అంటే చెవుడు కూడా దెయ్యమేనా? చెప్పండి. ప్రతి వ్యాధి దెయ్యమే. వ్యాధికి దేవుడు కర్త కాడు. దేవుని పిల్లలారా, వ్యాధులు వస్తున్నాయంటే దెయ్యమే తీసుకొస్తుంది. ఇక్కడ చూద్దాము. చెవిటి దెయ్యం పట్టుకుని ఒక ఆమె ఇబ్బంది పడతా ఉన్నది. ప్రవక్త గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందండి. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, అది వెళ్ళలేదు. వెళ్ళలేకపోతే ఇప్పుడు ఆమె కోసం మరలా ప్రార్థన చేస్తున్నాను. ఆమె అంటుంది, ప్రార్థన చేశారు కదా తగ్గిపోద్దండి పాస్టర్ గారు అని అడిగింది. ఆయన చెయ్యాలి. ఎందుకంటే చెయ్యి ఒక సేవకుడు నీ పైన పెట్టినప్పటికీ ఆ చేతిలో ఏమీ లేదు. మానవ హస్తం వెనకాల దేవుని హస్తము తోడుగా లేకపోతే, ఆ గాయపడిన కలవరిలో గాయపడిన ఆయన హస్తము లేకపోతే స్వస్థత జరగదండి. నిజమేనా? ఈరోజు చాలా మంది వారు స్వస్థపరిచేవారుగా, ఒక పాస్టర్లో ఏదో స్వస్థత వరం ఉన్నట్టుగా, అంటే వారే స్వస్థపరిచే ఆ రాఫాగా మారిపోతారండి. దేవుడు కనికరించకపోతే, దేవుడు స్వస్థపరచకపోతే 1000 సార్లు నేను ఎత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసినా స్వస్థత జరగదు అక్కడ. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకవేళ ఒక పెద్ద పాస్టర్ వచ్చి చేసి ప్రార్థన చేసిన,
అతడు స్వస్థత వరం గల దైవజనులను చెప్పుకున్నా, నేను ఫలానా ఫలానా సో అండ్ సో అని చెప్పుకున్నప్పటికీ కూడా దేవుడే స్వస్థపరచాలి. ఇప్పుడు ఆమె వచ్చింది, దేవుడు చెయ్యాలమ్మా, నేనేం చేయను అన్నాడు ఆయన. మరలా ఆమె కోసం వెళ్ళాడు ప్రవక్త, దేవుడిని అడుగుతున్నాడు. వెంటనే అక్కడ ఒక విషయం చూపించాడు దేవుడు అతనికి. ఇదిగో నీ 14వ ఏట నువ్వు బాలికగా ఉన్నప్పుడు ఇగో పొడవాటి వెంట్రుకలు దూకుని మరి ఒక చాలా స్టైలిష్గా కనపడే ఒక వ్యక్తిగా కనపడుతున్నావు నాకు. ప్రవక్తలు వెనక్కి చూడగలరా? ప్రవక్తలు జరిగిపోయిందని చూడగలరా? జరగబోయేదని చూడగలరా? హల్లెలూయా. ఆది కాండములో దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు మోషే అక్కడ ఉన్నాడా? సృష్టి చేస్తున్నప్పుడు మోషే అక్కడ లేడు. అంటే ఈ శరీరంలో ఉన్న మోషే, ఈ భౌతిక శరీరంలో ఉన్న ఈ మోషే లేడు అక్కడ. కానీ మరి ఆయన 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన్ని విశ్రమించడం ఎలా చెప్పగలిగాడు? చూశాడు, అతను చూశాడు, వెనక జరిగిపోయిన కాలాన్ని చూశాడు. ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త, ఇతరుడు ప్రవక్త కనుక అంటున్నాడు, నీ బాల్యంలో నువ్వు చాలా స్టైలిష్గా ఉన్నావు, నువ్వు ఒక వివాహం చేసుకున్నావు, ఆ తర్వాత అతన్ని విడిచిపెట్టేశావు, నువ్వు మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నావు, ఆ తర్వాత నువ్వేమయ్యావంటే భక్తి జీవితంలో జారిపోయావు. నువ్వు క్రైస్తవురాలివే, నువ్వు ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన దానివే, కానీ భక్తి మర్చిపోయావు, ఒక వెనక్కి జారిపోయిన స్థితిలో ఉన్నావు. నిజమే నా సహోదరిని అడిగాడు. ఏడవడం ప్రారంభించింది. నిజమేనండి, నేను ప్రారంభంలో చిన్నప్పుడు నేను చాలా భక్తి పరురాలుగా ఉండేదాన్ని, యథార్థంగా ఉండేదాన్ని, చాలా నమ్మకంగా ఉండేదాన్ని. కొంతమంది జీవితాలు దేవుని పిల్లలారా ప్రారంభంలో చాలా బాగుంటాయండి, ఎంతో యథార్థంగా ఉంటారు, ఎందుకో ఎక్కడో పడిపోతారండి. ఎవరి ట్రాప్లోనో పడిపోయి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు పిల్లలారా. వెనక్కి జారిపోయి తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి వారు బైబిల్ చదివే వ్యక్తులు, ప్రార్థన చేసుకునే వ్యక్తులు, సండే స్కూల్లో బహుమతులు కూడా తెచ్చుకునే వ్యక్తులే. అలాంటి ఒక నమ్మకమైన పిల్లలు ఎప్పుడో ఎక్కడో ఎవరి ట్రాప్లోనే పడిపోయారు, పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోయి దేవుని శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఈవిడి పరిస్థితి అలాగే ఉందండి. అప్పుడు ఏమంటుంది, సేవకుడా నువ్వు చెప్పేది నిజము, నువ్వు చెప్పేది సత్యము. హల్లెలూయా. 100 మంది తమ జీవితాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకోలేడు. వారు తమ బలహీనతల్ని ఒప్పుకోరండి. తమ బలహీనతల్ని ఒప్పుకోలేని కారణాన్ని బట్టి వారు స్వస్థపడరు. వెంటనే ఆమెకు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే తన తప్పును ఆమె ఒప్పుకున్నదో, అంటే హల్లెలూయా, ఎప్పుడైతే తన బలహీనతను ఒప్పుకుందో ఆమె కోసం ప్రార్థన చేశాడు. ప్రవక్త నాకు ఆశ్చర్యం వేసింది, ఆమె పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుందంట అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వెనక్కి జారకుండా నిన్ను శిక్షించడు దేవుడు. ఎవరైనా బలహీనలు ఉంటే నీ బాల్య పాపాలు సహా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రవక్త అంటున్నాడు, నేను ఈ పులిపిడి దగ్గర దేవుడు బహిరంగంగా చెప్పక ముందే ఒప్పుకోండి. హల్లెలూయా. నువ్వెక్కడ జారిపోయావు, ఎక్కడ బలహీనమైపోయావు, ఎక్కడ కృంగిపోయావు, దేవునికి ఎక్కడ దూరం అయిపోయావు. కనీసం నీ చేతిలో బైబిల్ పట్టుకుని చదవలేని స్థితిలోకి వెళ్ళిపోయావు. కొంతకాలం కన్నీరు గార్చి మోకరించి ప్రార్థన చేసుకుని ఆ స్థితికి దూరం అయిపోయావు. ఏదో నిన్ను వెనక్కి లాగింది. నువ్వు బలహీనమైన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి అలాగే జరిగిందండి. వారు దేవుని దృష్టికి దోషులైన కారణం చేత మిద్యానీయుల చేతికి అప్పగించాడు దేవుడు. కొన్ని మాటలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. బైబిల్ వరుస క్రమంలో న్యాయాధిపతుల గ్రంథము ఎన్నోది? 7వది.
చదవండి ఒకసారి. ఆది కాండము చూడండి, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు. ఎన్నో చాప్టర్ ఇది? సెవెంత్ చాప్టర్ ఇది. 7వ పుస్తకం ఇది బైబిల్లో. ఎంతమందికి అర్థమైంది? చిన్నగా మరి అందులో ఉన్నటువంటి చిన్న మాటలు మీతో తెలియజేయాలనుకున్నాను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు 7 మార్లు తప్పిపోయారని చెప్పాను. తప్పిపోయినప్పుడల్లా వీరికి ఒక రక్షకుడిని ఏర్పాటు చేసేవాడు. అంటే వారిని విడిపించడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసేవాడు దేవుడు. ఈ 7 టైమ్స్ కూడా మరి 7 వ్యక్తులను అక్కడ మనం చూస్తాం ప్రియులారా. 7 సార్లు కూడా దేవుడు రక్షకుడిని పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరు ఫస్ట్ తప్పిపోయింది ఏ విషయంలో తెలుసండి? మ్యారేజ్ విషయంలోనే. వింటున్నారా? మ్యారేజ్ విషయంలో తప్పు చేశారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను అనేది వారు తెలిసి తెలియని జీవితంలో వారికి సంబంధం లేకుండా, వారి ప్రమేయం లేకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయండి కొంతమంది జీవితంలో. నేను అట్టి వారిని విమర్శించట్లేదు. కొంతమందికి ఒక అలవాటు ఉంటుందండి. ఏంటి? ఈరోజు ఒకరు చేసుకుంటారు, రేపొద్దున్న మళ్ళీ వాళ్ళు మార్చేస్తారు. తమ జీవితంలో మార్చుకుంటూ వెళ్తారు. ఒక స్త్రీతో తృప్తి పట్టవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక స్త్రీకి ఒక పురుషుని ఇచ్చాడు బైబిల్లో. నచ్చలేదని చెప్పేసి డైవర్స్ ఇచ్చాడు, నచ్చలేదు ఎంతమందిని చేసుకుంటాడు? ఒక స్త్రీ ఎంతమందిని వివాహం చేసుకుంటుంది? ఇంకో విషయం చెప్పనండి, ఈరోజు సేవకుల్లో కూడా అదే ఉందండి. చాలామంది సేవకుల్లో వారు డైవర్స్ ఇచ్చేసి వేరే వివాహం చేసుకుని సేవకులుగా వారు చాలామంది అయిపోగలుగుతున్నారు. ఎలా సాధ్యం ఇది? దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? జాగ్రత్త. మీ పిల్లల విషయంలో కూడా, మ్యారేజ్ల విషయంలో తప్పు చేయొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత కష్టమో నష్టమో, ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత బాధో ఏదో, ఇక తప్పనిసరిగా ఆ వివాహ బంధానికి కట్టుబడి ఉండాలి. అది వాక్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరు మొట్టమొదటిగా వివాహ విషయంలో తప్పు చేశారండి. తప్పు చేసినప్పుడు వారిని ఎవరికి అప్పగించాడో తెలుసండి? ఎందుకంటే వారు అన్యులతో వివాహాలు చేసుకోవడం, విగ్రహారాధన చేయడం, లోకంతో రాజీ పడడం, లోకం విషయంలో రాజీ పడడం వారు చేశారు దేవుని పిల్లలారా. అప్పుడు వారిని మెసొపొతేమియా వారికి అప్పగించాడంట దేవుడు. మెసొపొతేమియా అంటే అర్థం ఏంటి? బబులోను. మ్యారేజ్ విషయంలో ఎప్పుడైతే తప్పు జరిగిందో వారు బబులోనికి అప్పగించబడతారు. ఇప్పుడు నేను ఆత్మీయంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంఘము లోకాన్ని వివాహం చేసుకోకూడదు. ఇటు క్రీస్తుని అటు లోకాన్ని వివాహం చేసుకోకూడదు. అప్పుడు ఏమవుతుంది? అక్కడ బబులోను గందరగోళం ఏర్పడుతుంది. దేవుని పిల్లలారా, బబులోనికి దేవుడు అప్పగిస్తాడు, మెసొపొతేమియాకు అప్పగించాడండి దేవుడు. అయితే ఇక్కడ అప్పుడు వారికి ఒక రక్షకుడిని పంపించాడు, ఒక వ్యక్తిని పంపించాడు. అతని పేరు ఒత్నియేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత వారు మోయాబీల చేతికి అప్పగించాడు దేవుడు. అప్పుడు ఎవరంటే ఎగ్లోను. ఆ తర్వాత యెహూదుని రక్షకుడిగా పంపించాడు దేవుడు. వారికి యెహూదును రక్షకుడిగా పంపించాడు.
అలాగే వారికి బారాకుని రక్షకుడిగా పంపించాడు. ఆ తర్వాత వారికి గిద్యోని రక్షకుడిగా పంపించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మధ్యలో ఒక ఇద్దరు రక్షకులు ఉంటారు వాళ్ళకి. ఏడవదిగా సంసోనుని వారికి రక్షకుడిగా పంపించాడు. 7 సార్లు వారు దోషులైనప్పుడు 7గురిని కూడా దేవుడు పంపించాడా లేదా? మీకు ఏమర్థమైంది ఇందులో? అందులో 7 సంఘకాలాలు ఉన్నాయా? హల్లెలూయా. సంఘము అలాగే దూరం అయిపోతున్నప్పుడు, సంఘము వెనక్కి జారిపోతున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు పౌలుని పంపించాడు, ఐడెన్స్ని పంపించాడు, మార్టిన్ లూథర్ని పంపించాడు, జాన్ వెస్లీని పంపించాడు, కొలంబాని పంపించాడు, విలియం బ్రెనమ్ని పంపించాడు దేవుడు. హల్లెలూయా. ఒత్నియేలు అంటే అర్థం ఏంటో తెలుసండి? సింహము. ఒత్నియేలు అంటే సింహము. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క 7గురిలో కూడా వారి అర్థాలు కనుక మనం తీసుకుంటే, ఒకరి పేరు సింహము, అందులో ఒకరి పేరు దూడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందులో ఒకరి పేరు మరి ఐక్యము. ఐక్యం ఏంటి? మానవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గిద్యోని అంటే అర్థం ఏంటి? నరుకువాడు. హల్లెలూయా. ఖడ్గము, పక్షిరాజు. బైబిల్లోనన్నీ అక్కడ దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని పిల్లారా, సమస్తము కూడా బైబిల్లోనే దాచబడ్డాయి. మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, వారిని ఫిలిష్తీయులు వెళ్ళినప్పుడు దేవుడు చివరిగా సంసోన్ని పంపించాడు. 7 సార్లు వారు దోషులైపోయినప్పుడు 7 సార్లు కూడా దేవుడు వారికి రక్షకులను పంపించాడు. ప్రియులారా, హల్లెలూయా. ఇక్కడ చూద్దాం మనం. మొట్టమొదటిగా నువ్వు వెనక్కి జారకుండా కూడా దేవుడు నిన్నేమి కూడా ముట్టుకోడు, టచ్ చేయడు. దెయ్యానికి అప్పగించండి నిన్ను. చాలా బలహీనతలతోనూ చాలా సమస్యలతోనూ సతమతం అయిపోతున్నావు. కొంతమందికి ఈ రోజు వరకు కూడా ఆలోచన విధానం మారలా. వారి ఆలోచన పూర్తిగా వ్యభిచారం, వారి ఆలోచన పూర్తిగా తప్పుడు కార్యాలు. మరి సీనియారిటీ వచ్చే కొలది, మరి మెసేజ్లో ఈ వాక్యంలో వారు సీనియర్లు అయ్యే కొద్దీ ఆ పాత విధానాలు పోవట్లేదు. అలాగే నువ్వు జీవించినంత కాలము నీవు ఏదో పరిస్థితికి అప్పగించబడతావు. జాగ్రత్త. ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు. ఇది మిక్కిలి అనుకూల సమయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 6వ-7వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఎవరు వచ్చారు అతనికి? ఇప్పుడు ఈ మిద్యానీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు వీళ్ళందరూ వచ్చేసి పంట పండే సమయానికి గుడారాలు వేసేసుకుని, చెప్పానండి, ఏం వేసేసుకున్నారంట? గుడారాలు వేసేసుకున్నారంట. పంట వెళ్తే గుడారాలు, పశువులు ఒంట్లు తెచ్చేసుకుని ఏళ్ళ దగ్గర గుడారాలు వేసేసుకున్నారు. దెయ్యము నీ హృదయంలో గుడారం వేసుకునే దగ్గర నువ్వు ఎందుకుంటున్నా? మీకు అర్థమైందా? కొంతమందికి ఆ దెయ్యం వచ్చి గుడారం వేసుకున్నదన్న సంగతే కూడా అర్థం అవ్వట్లేదు. పాపం, దెయ్యం నీ లోపలికి వచ్చి గుడారం వేసుకుని తెస్ట వేసుకునే దగ్గర నువ్వు అక్కడే ఎందుకున్నావు అని అడుగుతున్నాను నేను. ఆ పాత విధానాలు మారవా? సమస్య నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు కొన్నిసార్లు. అక్కడ సమస్య ఏముండదు, నీకు బడా ఎక్కువ అలా చెప్పడానికి ఏమీ ఉండదు. నువ్వే ఒక చెడ్డ వాతావరణం క్రియేట్ చేసుకుని అందులో నివసించడానికి నువ్వు ఇష్టపడతావు. వాతావరణం బాగానే ఉంది, పరిస్థితులు బాగానే ఉన్నాయి, నీకు సరదా. ఒక చిన్న చెడ్డ వాతావరణం ఏదో నీ చుట్టూ క్రియేట్ చేసుకుని మూడాఫ్లో ఉండడం నీకు ఇష్టమైంది, నీకు అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా?
కూడుకు లేదా, కూర లేదా, వస్త్రాలు లేవా, బతకలేకపోతున్నావా? అన్నీ బాగున్నాయి. కానీ నీ చుట్టూ ఒక చెడ్డ వాతావరణం ఏర్పాటు చేసుకుని ఆ సర్కిల్లోకి వెళ్ళిపోయి అక్కడే నీకు అది ఆనందంగా ఉంటుందేమో, మరి ఎంతకాలం ఉంటావు నాకు తెలియలేదు, బయటికి రా. ఒక చెడ్డ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఏదో అయిపోతున్నట్టుగా కంగారు పడిపోయే పరిస్థితుల్లో మధ్యలో నువ్వు ఉంటున్నావు. ఆ వాతావరణం నుంచి బయటికి రా. దేవుని కుమారుడు పలికి వాతావరణాన్ని సృష్టించుకుంటాడు, మంచి వాతావరణాన్ని. ఎంతమంది ఇప్పుడు మంచి వాతావరణం సృష్టించుకోవాలనుకుంటున్నారు? ఒక ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించుకోవడం మీ చుట్టూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పంట ఏమో నీదంట, శత్రువు వచ్చి గుడారం వేసుకున్నాడు. మీ హృదయాలు ఎవరున్నారు? వాక్యం ఉందా లేదా? మీ గుడారంలో ఏ మిచ్చానీయుడు ఉండడానికి వీల్లేదు. మీ హృదయం అనే గుడారంలో ఏ ఫిలిష్తీయుడు ఉండడానికి వీల్లేదు. ఏ మరి బబులోను నీ గుడారంలో ఉండడానికి ఇష్టం లేదు. ఇప్పుడే దాన్ని తొలగించుకోండి. మీ హృదయం లోపల వాక్యానికి స్థానమే ఉండే. గుడారాలు వేసేసుకున్నారంటే ఎప్పుడు? పంట చేతికొచ్చే సమయంలో. ఎలా వచ్చారంటే వాళ్ళు మిడతల వలే వచ్చేసారు, మిడతల దండులా వచ్చేసారంటే వాళ్ళు టెస్టే వేసుకున్నారు. అక్కడే కదలట్లేదు, గుడారాలే వేసుకున్నారు. నీ పొలంలో వాడు గుడారం ఎత్తే గిజ్జోని ఏం చేస్తున్నాడు? గానుగు చోటుకి వెళ్ళిపోయాడు, గోధుమలు వల్లగొట్టుకున్నాడు. తన కుటుంబం కొరకు ఏదో కొద్దిగా ఆహారం తీసుకోవడానికి చిన్న చిన్న ఆహారాలు, ఏదో కొద్ది ఆహారం. ఆ మార్టిన్ లూథర్ తీసుకొచ్చిన నీతీకరణ తీసుకుంటున్నాడు, వెస్లీ తీసుకొచ్చిన శుద్ధీకరణ తీసుకుంటున్నాడు, పెంతెకొస్తు తీసుకొచ్చినటువంటి ఆ వరములు మాత్రమే తీసుకున్నాడు, ఏదో కొద్ది ఆహారం. దేవుడు నిన్ను చిన్న చిన్న ఆహారాలతో, కొద్దిగా ఆహారంతో పోషించడానికి ఇష్టపడతలేదు. ఆయన తృప్తిగా పోషించాలని ఆశపడుతున్నాడు. పూర్తిగా ఆహారంతో నింపాలని ఆశపడుతున్నాడు, వాక్యంతో నింపాలని ఆశపడుతున్నాడు. చాలా సంఘాలు అలాగే అయిపోయింది దేవుని పిల్లారా. అక్కడ వాక్యం లేదు. అప్పుడప్పుడు వారి సేవకు నోట్లోంచి వచ్చినటువంటి ఆ చిన్న మాట కొరకు ఎదురు చూస్తున్నారు. ఏవో డినామినేషన్ పుస్తకాలు చదువుకుని, ఏవో స్టోరీలు చదువుకుని ఆ స్టోరీల ద్వారా వారు ఇన్స్పిరేషన్ పొందుకుంటున్నారు. వాక్యం అంతా ఇక్కడే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మెసేజ్ అంతా ఇక్కడే ఉంది, బైబిల్ నీ దగ్గర ఉంది. ఇవి పక్కన పెట్టి ఆ స్టోరీలు, ఈ స్టోరీలు ఏదో ఇన్స్పిరేషన్ అంతే. నేను తప్పు అనట్లేదు, కానీ పూర్తిగా వాక్యం వచ్చిన కాలంలో కూడా ఆ వాక్యము వినకుండా, ఎందుకంటే అక్కడ లేదు. చిన్న చిన్న వర్డ్స్ కోసం, చిన్న చిన్న మాటల కోసం, చిన్న కోటేదో చెబితే దాన్ని బట్టి అమ్మయ్య ఎడారి బతుకులు అయిపోయిన చాలా మంది. నాలుక పీడ్చి కొట్టుకుపోతుంది. అప్పుడప్పుడు ఓ చొక్కేస్తాడంతే నాలుక మీద, అంతే. వారం అంతా ఇంకేమీ లేదండి. గిజ్జోని పరిస్థితి అలాగే ఉంది. ఆ ముందు ఉన్నటువంటి వర్తమానాలు ప్రజలు ఎలాగైతే మరి తీసుకున్నారో అలాగే ఇతరులు కూడా ఆ గాను చాటు ఉండి గోధుమలు తొలగొట్టుకుని పెద్ద గోధుమ చేయని అతను ఉంటుండగా ఫిలిష్తీయులు, మిద్యానీయులు అందరూ వచ్చేసి అతను చేలో తెస్ట వేసేసుకుని ఉంటే పారిపోయి ఎక్కడో దాక్కుని తన కుటుంబం కొరకు, పోషణ కొరకు గోధుమలు తొలగొడుతున్నాడంటే అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? ప్రవక్తను పంపించాడు. ప్రవక్త తర్వాత ఎవరు వచ్చారు? బలిష్ఠుడైన దూత వచ్చాడు అక్కడికి. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? బలిష్ఠుడైన దూత వచ్చాడు అక్కడికి. వచ్చి ఏమన్నాడు చదవండి ఇప్పుడు. అరచేము యెహోవా దూత అతనికి కనబడి 12వ వచనం. ఏమన్నాడు చెప్పండి? నువ్వు బలాజ్యుడు అయ్యా. దేవుడు దాక్కున్న వారిని తీసుకొచ్చి కార్యాలు చేస్తాడా? దాక్కున్న వారే కావాలి, సైలెంట్గా ఉన్న వారే కావాలి దేవుడికి. దాక్కున్న వారిని దేవుడు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి కార్యాలు చేసే దేవుడు. చెట్లు చాటును దాక్కున్నటువంటి ఆదాము దేవుడు తీసుకొచ్చాడు.
దాక్కున్న వారితో దేవుడు అద్భుతాలు సృష్టించగల దేవుడు ఆయన అంటున్నాడు. పరాక్రమం గల బలాచుడా. ఈ మాట చానాలకి విన్నాడండి అతను. నీ లోపల చాలా శక్తి ఉంది, నీ లోపల చాలా బలం ఉంది, నీ లోపల ఎత్తబడే విశ్వాసం ఉంది అని చానాలకి వింటున్నావు నువ్వు. పరాక్రమ గల బలాచుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. చదవండి. అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా గనుక మాకు తోడై ఉంటే ఇన్ని కష్టాలు మాకెందుకు వచ్చినాయి? చాలా మంది ప్రశ్న ఇది. దేవుడు మాకు తోడుకుంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? కష్టాలు ఉంటే దేవుడు తోడుగా రాలేనట్ట నీకేంటి? శ్రమలు వస్తే దేవుడికి తోడుగా లేనట్ట? అన్ని శ్రమలో దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టు కాదు, అన్ని కష్టాలు దేవుడికి తోడుగా ఉన్నట్టు కూడా కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. నువ్వు తప్పులు చేసి దేవుడు నేను శిక్షలకు అప్పచెప్తాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఈ రెండింటికి డిఫరెంట్ అర్థం చేసుకోవాలి సంఘం. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు పరాక్రమం గల బలాచుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. అప్పుడు గిద్యోను చిత్తంలో వెళ్ళిన వాడు యెహోవా మాకు తోడై ఉంటే ఆ అద్భుతాలన్నీ ఏమైనా అని అడిగాడు. చదవండి. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు పోయిన వారం ఎక్కడితోనే మనం ఆగిపోయాం. నిజమే, ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చాడు కదా మమ్మల్ని, ఇక్కడ మమ్మల్ని స్థాపించారు కదా. మరి దేవుడు చేస్తున్న అద్భుతాలన్నీ ఏమైనాయి? తప్పు అయిందా? ఆయన అద్భుతాలు చేయలేడా? అందుకే నేను మాట చెప్తున్నాను, నీకు అద్భుతాలు జరగాలి, ఖచ్చితంగా కార్యాలు జరగాలి. మరి మిద్యానీయులు అమాలేకులు అందరూ వచ్చి గుడారం వేసుకునే దాకా ఎందుకుంటున్నావు? ప్రవక్త అంటాడు ఒక మాట ఏంటంటే, ఒక రైతు పొలం పండిస్తున్నప్పుడు, పంటను పండిస్తున్నప్పుడు ఆకాశం పైనుంచి పక్షులు ఎగిరిపోతూ ఉంటాయంటండి. ఆకాశం పైనుంచి పక్షులు ఎగిరిపోతూ ఉంటాయి. అలా పక్షులు ఎగరడం ఆ రైతు తప్పు అంటారా? తప్పు కాదండి. కానీ ఎప్పుడైతే ఆ పొలానికి వచ్చి అక్కడ రాలి గూడు కట్టేసుకున్నాయి అనుకోండి, అప్పుడు ఆ పంట అంతా అవి నాశనం చేసేస్తాయి. ఇప్పుడు అవి గూడు కట్టుకోకుండా చేసుకోవాలి, వాటిని తరిమేస్తా ఉండాలి. కొన్నిసార్లు నువ్వు అలాగ ఉంటున్నప్పుడు ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది, ఆలోచన అలాగే వెళ్ళిపోతాయి నీ మీద నుంచి. ఏదో మరి ఒక సినిమా పోస్టర్ నువ్వు చూస్తావు, ఆలోచన అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా నీ చూపులు అలాగే వెళ్ళి. అయితే అలా వెళ్ళిన తర్వాత నువ్వు బుర్ర తిప్పుకోకుండా, అబ్బా నిజంగా ఎంత బాగుందో, ఎలాగుందో, ఇలా ఉంటే బాగున్నా జీవితం అనుకున్నాడు గూడు కట్టేసుకుని చూడు, అది నీ ప్రాబ్లం. గూడు కట్టుకోకుండా ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. గూడు కట్టుకోకుండా ఉంటే, ఆ దేవుని లోపల తిష్ట వేయకుండా ఉంటే దేవుడిని ఖచ్చితంగా విడిపిస్తాడు. అద్భుతాలు ఎప్పుడు జరుగుతున్నాయండి? మాకు ఏం జరుగుతున్నాయండి? మా కుటుంబంలో ఏం జరిగినాయండి? ఏ రోజు కష్టమేనండి, ఏ రోజు నాకు ఇబ్బందేనండి, సుఖం లేదండి నా జీవితానికి. భర్త ద్వారా సుఖం లేదండి, భార్య ద్వారా సుఖం లేదండి, కుటుంబంలో ఆనందం లేదండి. అద్భుతాలన్నీ ఏమైనాయి? హల్లెలూయా. అద్భుతాలు ఏయి సంగమా? అద్భుతాలు కావాలా? ఎంతమంది కావాలి? అద్భుతాలుగా జరగాలంటే నువ్వే అద్భుతంగా మారిపోవాలి. ఇప్పుడు ఈ రోజు నువ్వే ఒక అద్భుతంగా మారాలి. మునుపుటి వలే ఉండకూడదు. దేవుడిని దర్శించిన తర్వాత కూడా మునుపుటి వలే ప్రవర్తించావనుకో, మునుపుటి వలే జీవించావనుకో, ఇంకా అద్భుతం జరిగినట్టేంటి? మోషే ఆ మండుచున్న ఆ పొదలో ప్రభువును కలుసుకున్న తర్వాత అతడు మునుపుటి వలే లేడు. నిజమేనా? యాకోబు మరి ఆ ప్రాంతంలో ప్రభువును కలుసుకున్న తర్వాత మునుపుటి వ్యక్తిలా లేడు. ఎంతమందికి అర్థమవుతుంది? అతడు మునుపుటి వ్యక్తి వల్ల లేడు. సంఘంలో ఎంతమంది దేవుని కలుసుకున్నారు? నిజమేనంటారా? అప్పుడప్పుడు మీ పాత నేచర్, పాత మాటలు, పాత విధానం బయటికి తీసి చూపిస్తుంటే అప్పుడు నువ్వేంటో అర్థమవుతుంది. వాక్యం విన్న తర్వాత ఓ పావు గంట వేరే వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా ఈరోజు వాక్యం అంటే పాస్టర్ గారు తాకేసిందండి.
దర్శించిందండి దేవుడు నన్ను. నేను ఒక సమర్పణ చేసుకున్నానండి దేవునికి. నేను దేవునికి ఒక మాట ఇచ్చానండి అంటున్నారా? నేను ఇలా నా జీవితాన్ని సమర్పించుకున్నానండి. ఒకటిదే. ఎన్ని రోజులు ఉంటారు నీ సమర్పణ మీద? ఎంతకాలం నిలబడుతున్నావు నువ్వు? అద్భుతాలు జరగాలంటే, అద్భుతాలు నీ వెంట పరిగెట్టాలంటే నువ్వు అద్భుతంగా మారేది. నువ్వు అసలు నీతీకరణ ఉందో లేదో తెలియదు. ఒక్కోసారి నువ్వు పూర్తిగా మారావా లేదో డౌటు. నీతీకరణ జరగలేదు, అసలు నీకు శుద్ధీకరణ జరిగిందా? జరిగిందండి. ఏంటి? పొడవ జాకెట్లు, వస్తువులు లేవు, టీవీ చూడడం, అదా శుద్ధీకరణ అంటే? లోపల నుంచి రాలేదు శుద్ధి. హృదయంలో సరైన శుద్ధి లేదు. అందుకే నువ్వు సమయం వచ్చినప్పుడు పడిపోతావు. ఇక్కడ బంధించేసినట్టు ఉంటుందేమో, ఇక్కడ కట్టేస్తున్నట్టు ఉంటుందేమో, ఇక్కడ బాగానే ఉంటావు. మెట్లు దిగేసిన తర్వాత మీ గృహాలకు వెళ్ళిపోయిన తర్వాత, మీ ఊర్లు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఏ బుద్ధి పని చేస్తుంది లోపల? ఏం చేయమంటారండి? మరి రమ్మన్నారు, వెళ్ళకపోతే తప్పదండి. నాకు తెలిసి ఒక సహోదరి క్యాన్సర్ వ్యాధితో నా దగ్గరికి వచ్చిందండి. చాలా స్టైలిష్గా ఉండేది ఆమె. క్యాన్సర్ వ్యాధితో వచ్చింది. ఒకరోజు ఉదయం తెల్లవారుజామున నేను రూమ్ దగ్గరికి వచ్చేస్తున్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఇదేంటి ఏళ్ళు వస్తున్నారంటే మా రూమ్ దగ్గరికి అనుకున్నాను నేను. అప్పుడు ప్రార్థన చేసుకుని ఇంచుమించుగా 5:30 అయిపోయింది, 5:30, 6 అయిపోతుంది అనమాట. మెల్లిగా రూమ్ దగ్గరికి వస్తాను. నేను చూశాను, ఏంటి ఇక్కడికి వస్తున్నారేంటి? రాగానే కాళ్ళ మీద పడిపోయారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమైందమ్మా? ఏమైంది? ఎప్పుడు చర్చి మొఖం చూడరండి. ఏమైంది? క్యాన్సర్ వచ్చిందండి పాస్టర్ గారు. అరే క్యాన్సర్ వచ్చిందా? అయ్యో సరే అమ్మా, ప్రార్థన చేస్తారు మీ కొరకు. అలా ప్రార్థన చేసిన తర్వాత మరి 2-3 వారాలు చర్చికి వచ్చేసారు. ఆ కంగారులోనే బాప్తిసం కూడా తీసేసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసేసుకుని వెంటనే ఇది తీసేయడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక విశ్వాసం మాదిరిగానే కొనసాగిపోయిన తర్వాత అప్పుడు కొంతకాలానికి బాగానే ఉంది. తన పని తను చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఆరోగ్యంగానే కనపడిన తర్వాత పాస్టర్ గారండి 2-3 వారాలు రావట్లేదు, కనపడతలేదు. సహోదరి కనపడతలేదేటి? ఈ సిస్టర్ రావట్లేదేటి? సిస్టర్ వేరే ప్రయత్నాల్లో ఉంది, బయటికి వెళ్తుందంట. ఆ ప్రయత్నాల్లో డబ్బులు ఇంటికి మొత్తం తిరుగుతుంది, పాస్పోర్ట్ వీసాల కోసం తిరుగుతుంది అనమాట. అనుకున్నట్టుగానే 3 వారాల తర్వాత వచ్చింది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేని కొరకమ్మా? ఏమ్మా 3 వారాల నుంచి చర్చికి రావట్లేదు అంటేనండి, ఇలా బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నానండి. అవునా? బయటికి వెళ్తావా? ఒకవేళ ప్రమాదం అవుతుందేమో తల్లి, చూడండి ఒకసారి, పరిస్థితి బాగోదేమో. ఈ మధ్యలోనే ఆమె ఏం చేయడం ప్రారంభించిందంటే, మనకులాగే ఒక వ్యక్తిని ఎన్నుకునే పరిస్థితి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు పిలిచారు కూడా తిరగాలి. సహోదరి కూడా ఒకటి పట్టుకుని తిరుగుతుందన్నమాట. మీకు అర్థమవుతుంది లేండి, భాష నేను చెప్పక్కర్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులకి అక్కడ పని ఉందంటారా? క్రైస్తవులు అలా తిరగొచ్చా? ఆమె ఏమైతే వదిలిపెట్టిందో మరలా అందులోకి వెళ్ళడం ప్రారంభించింది. పాస్టర్ గారు పలానా విశ్వాసి పువ్వులు పెట్టుకుంటూ చూసామండి, వస్తువులు పెట్టుకుంటాం. ఓకే, నాకు అప్పుడే అర్థమైంది, నువ్వు వెళ్ళిపోతాను. ఎక్కడికే? అక్కడి నుంచి వచ్చింది అక్కడ మరణాలు. బయటికి వెళ్ళడం కాదు, వెళ్ళిపోతాను నాకు అర్థమైంది. మళ్ళీ అది ఆమెని కబలించబోతుందని నాకు అర్థమైంది. నేను ఒకరోజు సీరియస్గా చెప్పాను,
పరిస్థితి మార్చుకో. తప్పిది, నశించిపోతావు. జాగ్రత్త. ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి వ్యక్తివి, ఎలా దేవుని సన్నిధికి వచ్చావు? పూర్వం ఆ స్థితి మంచిది కాదండి. ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? గద్దిస్తే కోపం వచ్చిందండి, తిడితే కోపం వచ్చింది. పాస్టర్ గారు మొఖం మీద అలా తిట్టేయచ్చా? అబ్బో, నువ్వు చేయొచ్చు, నీ ఇష్టం జరిగి ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఇదంతా అయిపోయింది. ఒక వ్యక్తి మరి ఎన్నుకోబడ్డాడు, అంత అయిపోయింది. ఆ కొద్ది కాలానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన 15 రోజులకి ఫోన్ వచ్చింది, నా పరిస్థితి ఏమి బాగోలేదు, ఇక నేను చనిపోయేలాగా ఉన్నాను. వెళ్ళిన అతి తక్కువ కాలానికే నేను క్యాన్సర్ ప్రారంభంలో అది ముదిరిన దానికంటే ఎక్కువ ముదిరిపోయింది. నాకు హాస్పిటల్కి వెళ్ళి కరెంట్లు పెట్టించుకున్న దానికంటే నాకు ఎక్కువైపోయిందండి. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. నా చేతుల్లో ఏమీ లేదు. ఇంకా అవకాశం పోయింది. అయ్య బాబా పాస్టర్ గారు అలాగ అనకండి, నా పిల్లలు, నా కుటుంబం, నేనేం చేయాలి? వచ్చిన తర్వాత కనీసం మందిరములోనికి కూడా అడుగు పెట్టే అవకాశం లేదండి. మీకు అర్థం అవుతుందండి? కొంతమంది దేవుడు ఎందుకు రానవడు, వాళ్ళు అనుకుంటారు నేను రాను, నేను ఇంక గుడికి రాను. నువ్వు కాదనుకుంటాం, ఆయనకే ఇష్టం లేదు. హల్లెలూయా. మరలా తిరిగి మందిరంలో అడుగు పెట్టకుండా చనిపోయింది. దేవునికి సమర్పించుకున్న సమర్పణలు ఏమవుతున్నాయి? ఇచ్చిన మాటలు ఏమవుతున్నాయి? నువ్వు ఇప్పుడు అద్భుతంగా మారకపోతే ఈ రోజే ఇక నీ జీవితంలో ఏ అద్భుతం జరగదు. ఇప్పుడే ఉన్న పాటునే దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఇక్కడ జరిగిన సంభాషణ జాగ్రత్తగా మనం చూద్దాం ప్రియులారా. యెహోవా మాకు తోడై ఉంటే ఆ అద్భుత కార్యాలన్నీ ఏమాయను అని అడిగాడు. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపించు. దేవుడు చెప్తున్నాడండి. ఇతను ప్రశ్నలు వేస్తున్నాడు. సంగమా, నువ్వు వాక్యానికి ప్రశ్నలు వేసినంత కాలము, సేవకుడిని ప్రశ్నించినంత కాలము నీ జీవితంలో ఏమీ పొందుకోలేవు. ప్రశ్నలు మారిపెట్టాయి. జీవించడం నేర్చుకో. ప్రశ్నించడం మొదలు పెట్టేంత కాలము నీ జీవితంలో ఏ కార్యం పొందుకోలేవు. ఒక్కటే, అతను ఒక్కడే చెప్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడండి. నువ్వు వెళ్ళి బలం తెచ్చుకో. వెళ్ళి మిద్యానీయుల చేతిలోంచి ఇశ్రాయేలును విడిపించాడు అన్నాడు. నేను చెప్పాను కదా, నా ఊహ ప్రశ్నించలేదు. మోసే ప్రశ్నిస్తే ఈ అగ్ని స్తంభం ఏంటి, ఈ మేఘ స్తంభం ఏంటి, పొద కాలిపోకపోవడం ఏంటి అని అతను ప్రశ్నలు వేయడం మొదలు పెడితేనంటండి, తన సొంత బలంతో వెళ్ళి ఏం చేశాడు? ఓడిపోయాడు. ఒక్క చేతి దెబ్బతో ఐగుప్తుని కొట్టి తన ప్రజల్ని విడిపించాలనుకున్నాడండి. నిజమేనా? విడిపించాలనుకుని సొంత ఆలోచనతో వెళ్ళి ఓడిపోయాడు. ఇప్పుడు ప్రశ్నలు మానేసిన తర్వాత 10 అద్భుతాలు పొందుకున్నాడు. నిజమేనా? ప్రశ్నలు మానేస్తే నువ్వు ఖచ్చితంగా 10ని పొందుకుంటావు. హల్లెలూయా. అనుమానాలు తీసేసి నువ్వు దేవుని వాక్యానికి లోపడటం నేర్చుకో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వెళ్ళు మిద్యానీయుల చేతుల నుంచి విడిపించు. హల్లెలూయా. నేను అపాయింట్ చేస్తున్నాను నిన్ను. నువ్వు పరలోకానికి అంబాసిడర్, నువ్వు రాయబారి, నేను నిన్ను పంపుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా పరలోకానికి, ఈ మనుషులకి, నాకు, మరి ఈ లోకానికి నువ్వు రాయబారివి. నువ్వు వెళ్ళి ప్రజలకి, నాకు రాయబారివి, నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళు. వెళ్ళమని చెప్తుంటే ప్రియమైన దేవుని పిల్లలు ఇంకా అనుమానం ఉందండి. అయితే మోషే మాత్రం వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మోషే వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? నీ కర్ర కింద పడే అన్నాడంట. ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి? కర్ర కింద పడే. ప్రవక్త అంటాడు, ఒక విధంగా నీవు ఏదైతే కలిగి ఉన్నది కింద పడే.
నీ సొంత బలానికి కింద పడే, నీ జ్ఞానానికి కింద పడే, నీ తర్కానికి కింద పడే, నీ డిగ్రీలు కింద పడే, నీ పిహెచ్డీలన్నీ కింద పడేస్తే అర్థమవుతాడు దేవుడు ఏంటో. నేను నాది, నా బలము, నా శక్తి అనుకున్నంత కాలం దేవుడు నీ పట్ల ఏమీ కార్యము చెయ్యడు. కొంచెం నీ చేతిలో ఉన్నది ఏదో కొంచెం కింద పడే. ఇప్పుడు గిజ్జోనుతో దేవుడు అంటున్నాడు, చదవండి. అతడు దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? ఏముంది నాకు చెప్పండి. ఈరోజు నేను దేని సహాయం చేత అద్భుతాలన్నీ పొందుకోగలను? సంఘానికి ఎలాంటి ప్రశ్నలే వస్తాయండి. నేను ఎలాగా, నేను దేని చేత నేను విజయం పొందుకోగలను? ఎందుకంటే నీకు కనులు చూపు మీద ఏమీ కనపడతలేదు, నీ విజయం ఎలాగ వస్తుంది? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 1947-48లో వారు వారి సొంత దేశానికి వెళ్ళిపోయారు. అర్థమైందండి? సొంత దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళారు కదా. వారికి సైన్యం లేదు, వారికి సొంత కరెన్సీ లేదు, జాతీయ పతాకం లేదు. అప్పుడే కొత్తగా వారి దేశంలోకి వెళ్ళారు. ఈలోగా చుట్టూ ఉన్నటువంటి పాలస్తీనీలు అందరూ కూడా, జాగ్రత్త వింటున్నారా? హల్లెలూయా. పాలస్తీనీలు అందరూ కూడా ఏం చేశారంటే, వీళ్ళని దేశంలో ఉండనివ్వకూడదని చెప్పేసి, ఇశ్రాయేల్ అనేది ప్రపంచ పట్టం మీద ఉండకూడదని చెప్పేసి వారు యుద్ధానికి మోహరించారంట. యుద్ధానికి మోహరించిన తర్వాత వీరి చేతిలో ఆయుధాలు లేవు. ఇప్పుడు దేని చేత మేము యుద్ధం చేయించగలము? మీకు అర్థమవుతుందండి? యుద్ధం చేసేది నువ్వైతే దేని సహాయం చేత యుద్ధం చేయగలమో నువ్వు అనుకోవాలి. నిజమేనంటారా? కానీ దావీదులాగా ఉండాలి దేవుని పిల్లారా. హల్లెలూయా. ఆ దావీదు చిన్న ఒడిసెలు పట్టుకుని వచ్చాడండి. ఒడిసెలు పట్టుకుని ఏట్లోకి దిగాడండి. 5 రాళ్ళు ఏరాడు. అంటున్నాడు, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. ఎంతమంది మీ యుద్ధాన్ని దేవుడికి అప్పగిస్తున్నారు? ఇప్పుడు ఈ రబ్బీ వారి దగ్గరికి వచ్చి అన్నాడు, ఒక్కసారి మీరు ఏం చేయాలనుకున్నారంటే మీ వాహనాల యొక్క సైలెన్సర్లు తీసేయండి అన్నాడు. వాహనాల యొక్క సైలెన్సర్ తీసేసి శబ్దం చేయండి అన్నాడు. వాహనాలు సైలెన్సర్ ఉన్నంతకాలం ఎలా ఉంటుంది? సౌండ్ అంటుంది. నిజమేనా? లేకపోతే అది ఎలా వస్తుంది? బడ 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 శబ్దం వచ్చేస్తుందండి. వాహనాలు సైలెన్సర్లు తీసేసి పొలిమేరల దగ్గరికి వెళ్ళి రౌండ్గా తిరగమన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చాడు అతనికి? యెహోషువ గుర్తొచ్చాడు. హల్లెలూయా. యెహోషువ గుర్తొచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు కాదు, ఈ టైం కాదు అది. అందుకే ఏదో చెడ్డ వాతావరణం పనిచేస్తుంది ఇక్కడ. మీ దృష్టి దాని మీద పెడితే వాక్యం మీద పెట్టలేకపోతే వెళ్ళిపోతుంది. వాక్యం పైన పెట్టండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యెహోషువ గుర్తొచ్చాడు అతనికి. ఏం చేస్తున్నాడు? వాహనాలు తీసుకుని పొలిమేరలో తిరగమన్నాడు దేవుని పిల్లారా. పొలిమేరలో తిరుగుతుంటే పెద్ద శబ్దం వచ్చిందంట. ఈ వాహనాలన్నీ ఒకేసారి రౌండ్ తిరుగుతుంటే పెద్ద శబ్దం వచ్చింది దేవుని పిల్లారా. ఆ పొలిమేర అవతల ఆయనని చంపేద్దాము, ఈ ఇశ్రాయేల్ని ఈ దేశం నుంచి వెళ్ళకూడదాము అనుకున్నటువంటి ఆ పాలస్తీని అందరూ కూడా ఏమనుకున్నారు తెలుసండి? అయ్యి బాబు, ఎవరో పెద్ద దేశమే వీరి పక్షాన నుండి యుద్ధం చేస్తుంది, పెద్ద పెద్ద ఆయుధాలతో వచ్చారు, ఇక్కడ కనుక ఉన్నామంటే మనం చంపేస్తారు వీళ్ళు, ఇక్కడే మనం ఎందుకున్నామని పారిపోయారు దేవుని పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తున్నారు? యెహోవా చేస్తాడు. దేని సహాయం చేత ఎలా విజయం పొందుకోగలను? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు ఆయన. ఖచ్చితంగా నువ్వు కార్యాలు పొందుకుంటావు అన్నాడు ఆయన. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు చాలు. దేని చేత నేను విజయం వస్తుంది మాకు? అసలు విజయం ఇచ్చేవాడు అక్కడే ఎదరకుండా పెట్టుకుని, అద్భుతాలు జరిగించేవాడిని ఆయన ఎదరకుండా పెట్టుకుని. చూడండి, అతడు యెహోవా దూత అని రాయబడింది కదండి. అతడు ఒక గాబ్రియేలో మిఖాయేలో కాదండి.
అక్కడ ఇంగ్లీష్లో LORD, లార్డ్ అని క్యాపిటల్ లెటర్ ఎక్కడైతే పెట్టారో అక్కడ ఖచ్చితంగా యెహోవా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అక్కడ ఉన్నది యెహోవా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. ఆయన యెహోవా రాఫాయి ఉన్నాడు, యెహోవా నిస్సీ అయి ఉన్నాడు. అన్ని గుణ లక్షణాలు కలిగినటువంటి దేవుడు అక్కడే ఉంటుండగా నేను దేని సహాయం చేత నేను విజయం పొందుకోగలను? అప్పుడు ఏమన్నాడు దేవుడు? చూడండి, నా కుటుంబము నేను ఎన్నిక లేని వాడిని, నాకు పెద్దగా చదువు లేదు, నాకు పెద్దగా డిగ్రీలు ఏమీ లేవు, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను ఎలా గెలగలను? తర్వాత అంటాడు నేను కనిష్ఠుణ్ణి. అదే కనుక దావీదుని అక్కడ పెడితే ఏమంటాడు చెప్పండి? హల్లెలూయా. నువ్వు చిన్నోడు కదా, చిన్నోడిని అయితే యుద్ధం నేను చేస్తానంటే. హల్లెలూయా. మన కాలంలో కూడా ఒక 7వ వాడు వచ్చాడు. దేవుని పిల్లలారా, 7వ వర్తమానికి వచ్చాడు. ఇతను చిన్నవాడే, చదువు లేనివాడే. హల్లెలూయా. ప్రపంచాన్ని షేక్ చేసి పాడేశాడు. దేవుని స్తోత్రం కలుగును. కుదిపేశాడు. నేనేం చేయగలను? వాళ్ళని సువార్త చెప్పమంటాక రమ్మన్నాం అనుకోండి, నేనేం చెప్తానండి? నిన్ను పెద్ద మొత్తం కోడ్స్ అన్ని తీసేసి, రిఫరెన్స్ని తీసేసి అక్కడ పెద్ద థియాలజీ చెప్పేయమంటున్నారు. మరి చదువు అవసరం లేదు, దానికి యుద్ధం చేయడానికి చదువు అవసరం లేదు. మరి విడిపించడానికి జ్ఞానం అవసరం లేదు. జ్ఞానం ఇచ్చేవాడు, పంపించేవాడు, తర్వాత అవతల యువతల యుద్ధం చేసేవాడు ఆయనే. నా గోత్రం మనసే గోత్రంలో ఎన్నిక లేదు, నా పెద్దల కుటుంబంలో నేను కనిష్ఠునైనా అతనితో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలి సంఘానికి? నువ్వు ఎన్నిక లేని దానివి కావచ్చు, నీ కుటుంబం ఎన్నిక లేనిది కావచ్చు, నువ్వు పూర్తిగా బలహీనమైపోయి ఉండొచ్చు, శత్రువులు నిన్ను కంబళించేసి ఉండొచ్చు, అసలు ఎటువంటి ఆశ లేకపోవచ్చు. అప్పుడు నీకు అనిపిస్తుంది ఇక నేను ఎలా విజయం పొందుకోగలను? అప్పుడు ఆయన అన్నాడు ఆయననేమి, నేను నీకు తోడుగా ఉన్నా. హల్లెలూయా. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నేను నీకు తోడుగా ఉన్నా. హల్లెలూయా. ఎంతమంది ఈ మాటను తీసుకోవాలనుకున్నారు పిల్లారా? హల్లెలూయా. నువ్వు నాకు చెప్పొద్దు ఏమని, ఇక వ్యాధి పూర్తిగా తినేసిందండి, ఇక అవకాశం లేదు. ఆయననేమి, నేను నీకు తోడుగా ఉన్నాను. పేకల్లో తప్పులైపోయానండి, ఆయననేమి, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. కష్టాలు ఎక్కువైపోయానండి, ఆయననేమి, నేను నీకు తోడుగా ఉన్నాను. నా భర్త మార్పు చెందండి, పూర్తిగా మందుకు బానిసైపోయాడండి, ఆయననేమి, నేను నీకు తోడుగా ఉన్నాను. పాస్టర్ గారు నేను పాపంలో పడిపోయాను, విడిపించుకోలేకపోతున్నాను, నేను చాలా బలహీనమైపోయాను, ఆయననేమి, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏమన్నాడు? ఫిలిస్తీయులు, అమాలేకీయులు, అక్కడ ఉన్నటువంటి మిద్యానీయులు ఎంతో మంది ఉన్నా కానీ, ఎన్ని జాతులు వారు ఉన్నా కానీ ఒక్క మనిషిని హతమ చేసినట్లు. హల్లెలూయా. ఒక్క మనిషిని హతమ చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతము చేయదు అని సెలవిచ్చెను. ఇప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉంటాడండి, నిజమా కదా? ఇప్పుడు ఈ గిద్యోను తన ఆయుధం తీసుకుని మిద్యానీయులందరినీ సంహరించడము ఆయన చూస్తున్నాడు. మీకు అర్థమైందా? కానీ ఇతను చూడలేకపోతున్నాడు. ఇప్పుడు నువ్వు స్వస్థపడడం ఆయన చూస్తున్నాడు. వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అయిపోయింది. నువ్వు స్వస్థపడడం ఆయన చూస్తున్నాడు, నువ్వు విడిపించబడడం ఆయన చూస్తున్నాడు. వింటున్నారా? వాళ్ళందరినీ కూడా ఒక్క మనిషిని హతం చేయనట్లు హతము చేస్తున్నామని ఆయన చెప్పాడండి. ఇది ఆయన చూశాడంటారా? చూశాడు. ఇదిగో ఇప్పుడే నువ్వు విడిపించబడడం దేవుడు చూశాడు. మీకు విడిపించబడడం పెద్దగా ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండండి. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావలేకపోవడం మీకు ఇష్టం లేకపోతే అలాగే ఉండిపోండి. కానీ దేవుడు చూశాడని చెప్తున్నాను నేను, నువ్వు చూడడం కాదు, దేవుడు చూశాడు. నువ్వు ఆ స్థితి నుంచి బయటికి రావడం ఆయన చూశాడు, నువ్వు విజయం పొందుకోవడం ఆయన చూశాడు, నువ్వు అభివృద్ధి అవడం ఆయన చూశాడు. హల్లెలూయా. ఆయన చూసిన తర్వాత కూడా నువ్వు ప్రశ్నించడం ఏంటి?
చాలా మంది వారు దర్శనాలు చూస్తారండి, వారు కళలు చూస్తారండి. కొన్నిసార్లు ఈ కళలు జరగతాయి, జరగపోతాయి. ఇక్కడ మానవుడు చూసింది కాదు, దేవుడే చూశాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు హతము చేయదు, ఒక్క మనిషిని హతము చేయనట్లే హతము చేయదు. ఇప్పుడు నీ శరీరం లోపలే మీ జనీలు ఉన్నారు, నీ లోపలే అమాలేకీలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాక్య కటకము తీసుకుని నీ శరీరం లోపల చెలరేగుతున్నటువంటి ప్రతి దయ్యాన్ని ఒక్క మనిషిని హతము చేసినట్లు హతము చేయి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇది మనుషులు చూసింది కాదు, దేవుడే చూశాడు. నువ్వు చేసేసావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎత్తబడ్డావు, ఎవరు చూసింది అది? ఆయన చూసిన తర్వాత నెరవేరకుండా ఉంటుందా? నువ్వు స్వస్థపడ్డావు, ఎవరు చూశారు అది? నువ్వు అభివృద్ధి అయ్యావు, ఎవరు చూశారు? నువ్వు పాపం నుంచి విడిపించబడ్డావు, ఎవరు చూశారు? ఆయన చూశాడు. ఆయన చూస్తుంది, అయిపోయింది. ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క మనిషిని హతం చేయనట్లు హతం చేయన్నాడు. అందుకతడు నేను తెలుసుకున్నట్లు. హల్లెలూయా. ఇతడు ఏమడుగుతున్నాడు చెప్పండి? ఒక సూచన అడుగుతున్నాడు దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతడు ఒక సూచన అడుగుతున్నాడు. ప్రియమైన దేవుడు, నాతో మాట్లాడుతున్నది నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సైన్ ఇమ్మన్నాడు. ఒక సూచన, ఒక గుర్తు, ఒక ఆనవాలు. ఎవరు అడిగినట్లుగా? ఆహాబు అడిగినట్లుగా, క్షమించండి, రాహాబు అడిగినట్లుగా, ఎవరు అడిగినట్లుగా? తామారు అడిగినట్లుగా నాకు ఒక సూచన కావాలి. నీవే దేవుడు అయితే నాకు ఒక సూచన కావాలి ప్రభువా. నువ్వే ఆయన అయితే నాకు ఒక సూచన కావాలి. హల్లెలూయా. ఎక్కడే ఉండు, నేను వచ్చేంత వరకు ఎక్కడే ఉండు. ఎలాంటి ఒక మానవుడు దేవుణ్ణి ఆపడం? దేవుని పిల్లలు, మీకు అర్థమవుతుందండి? ఒక మనిషి దేవుణ్ణి ఆపడము, మనిషి కొరకు దేవుడు ఆగిపోవడము. నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు ప్రభువా. హల్లెలూయా. తిరిగి వచ్చేంత వరకు దేవుడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడ పడి బలహీనం అయిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, తిరిగి వచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు. నువ్వు తిరిగి వచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉన్నాడు. చరిత్రలో ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మానవుడు అతడు ఏదో తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని అతను ఆపడం. ఒక సూచన అడుగుతాడు, నువ్వైతే నాకు సూచన చూపించు. ఇతడు ఒక రాహాబు వలె, తామారు వలె సూచన అడుగుతున్నాడు. నేను నీ వద్దకు వచ్చి వేడుకొనగా. హల్లెలూయా. మనం ఆలకిస్తాడా లేదా దేవుడు? నీకు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇంకో కోణంలో మీతో మాట్లాడతాను దేవుని పిల్లలారా. నువ్వు బలహీనం అయిపోయావు అనుకోండి, తిరిగి వచ్చేంత వరకు ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. బలహీనంగా ఉంచడం ఆయనకి ఇష్టం లేదండి. నువ్వు కుమారుడు అనుకోండి, నీ కుమార్తె అనుకోండి, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఉంటావా లేదా? ఎదురు చూస్తావా లేదా? హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేంత వరకు ఉన్నాడా లేదా? ఎదురు చూస్తున్నాడు. ఆ సింహాసనం మీద నుంచి ఆ తండ్రి అలాగే ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కుమారుడు వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నాడు. సహోదరి, రామల్లా తిరిగి నీ మోకాళ్ళ జీవితంలోకి వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాడు దేవుడు. నీ కన్నీటి ప్రార్థనలోకి వచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నువ్వు తిరిగి పోగొట్టుకున్నటువంటి ఆనందం అంతా తిరిగి మరలా తెచ్చుకునేంత వరకు ఆయన ఇక్కడే ఉన్నాడు. అందుకే మన ప్రవక్త చెప్పిన మాట ఏంటి? జీసస్ ఈజ్ హియర్. యేసు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఏం తీసుకొస్తావు తీసుకురా, ఎలాంటి అర్పణతో వస్తావు తీసుకురా, ఎలాంటి సమర్పణతో వస్తావు రా మళ్ళా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను కన్నీటి ప్రార్థనతో రావాలనుకున్నాను పాస్టర్ గారు. తిరిగి మరలా నేను సమర్పించుకోవాలనుకుంటున్నాను. ఆ మునుపటి ప్రార్థన జీవితము, ఆ మునుపటి మోకాళ్ళ జీవితము, మునుపటి భక్తి జీవితాన్ని నేను కలిగి ఉండాలనుకుంటున్నాను. ఏం తీసుకొస్తావో తీసుకురా. ఇప్పుడు గిజ్జోలు వెళ్ళుకొని రాజకీయాలు తీసుకోవాలి రాలేదు సంఘానికి. గిజ్జోలు వెళ్ళుకొని గొడవలు తీసుకురాలేదు సంఘానికి.
అంటున్నారా? ఆమేన్. గిచ్చోలు వెళ్ళి ఏదేదో తీసుకురావలేదండి, అక్కర్లేని విషయాలన్నీ ఇక్కడికి తీసుకురాలేదండి. కొన్నిసార్లు నేను అంటున్నాను, దైవజనుడి దగ్గరికి ఏ విషయాలతో వస్తాను? ఉపయోగపడే విషయాలతోనే వస్తున్నావా? నీ ఆత్మకు కానీ, సంఘానికి కానీ, నాకు కానీ నువ్వు చెబుతున్న మాట్లాడుతున్న విషయాలు ఏమైనా ఉపయోగమా? ఏ విషయాలతో వస్తున్నావు నువ్వు? అతడు ఒక అర్పణతో రాబోతున్నాడు. వెళ్ళి, ప్రభువా నువ్వు అక్కడ ఇక్కడే ఉండు తండ్రి, నేను ఒక అర్పణతో రాబోతున్నాను నీ సన్నిధికి. చాలా మంది అండి సంఘానికి వస్తారు, వెళ్ళిపోతారు, వారికి ఎటువంటి సమర్పణ ఉండదండి. జస్ట్ వస్తారు, తమ జీవితంలో ఏం జరిగినా ఒక్కసారి కూడా దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకోరు. ఇదిగో ఈ రోజు నుంచి నేను ఎలా ఉండబోతున్నా, పరిశుద్ధాత్మ కొరకు నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాను. నా జీవితంలో 7వ ముద్ర తెరవబడాలి, అద్భుతాలు నా వెంటబడాలి, కొన్ని ఆత్మలను సంపాదించాలి. కొంతమందికి ఎలాంటి సమర్పణలో ఉండవండి. కానీ అతను అంటున్నాడు, ప్రభువా మీరు ఇక్కడే ఉండండి, నేను అతి కొద్ది సమయంలోనే ఒక అర్పణ తీసుకొస్తాను, ఒక సమర్పించబడిన జీవితంతో నీ దగ్గరికి వస్తాను. హల్లెలూయా. సంఘానికి ఒట్టినే రాకండి ప్రియులారా, సంఘానికి మామూలుగా వచ్చేయకండి. నీ జీవితాన్ని అర్పణగా తీసుకురా దేవునికి. నీ జీవితాన్ని అర్పణగా తీసుకురా, అర్పణగా తీసుకొచ్చి ఆయన ముందు పెట్టు. ఆమేన్. ఉంటాడు ఆయన. సమర్పణ ఉన్న చోట ఖచ్చితంగా ఆగుతాడు ఆయన. నువ్వేదో సమర్పించుకున్నావు అనుకో, అది ఏంటో చూడడానికి ఉంటాడు ఆయన. దేంతో రాబోతున్నావు నువ్వు? ఉండండి, నేను మళ్ళీ వస్తాను. వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని భేదాలతో వస్తావా ఇక్కడికి? వెళ్ళొచ్చిన తర్వాత కొంత గందరగోళంతో వస్తావా? దేవుని ఇక్కడే పెట్టి ఆయన నీ కొరకు ఎదురు చూసినందుకు, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు ఇక్కడ ఎదురు చూసినందుకు నువ్వు అన్నావు, ఏమన్నావు? నీతో ఉంటాను ప్రభువా, నీ కొరకు ఉంటాను ప్రభువా, నా జీవితం సమర్పించుకుంటాను ప్రభువా అంటే దేవుడు 6 సంవత్సరాలుగా 7వ సంవత్సరం అడుగు పెట్టాము, ఇక్కడే ఉన్నాడు ఆయన. నీ కూడా తిరుగుతున్నాడు, నీతో ఉన్నాడు ఆయన. ఏదో ఇస్తామని ఉన్నాడు ఆయన, ఏదో నీ జీవితాన్ని ఇస్తామని ఉన్నాడు ఆయన. ఏమేమోపోతున్నావు? దెబ్బ కొడుతున్నావు దేవుణ్ణి? ఏమేమోపోతున్నావు? దేంతో వస్తున్నావు దేవుని సన్నిధికి? తిరిగి వెళ్ళి ఇక్కడే ఉండు ప్రభు అని చెప్పి ఎలాంటి విషయాలతో దేవుని సంఘానికి నువ్వు రావాలనుకుంటున్నావు? ఈరోజు చాలా మంది వెళ్ళిపోయి వేటితో వస్తున్నారు? అయ్యో, చాలా విచారకరమైన విషయము దేవుని పిల్లారా, చాలా విచారించదగిన విషయం ఇది. మరి ఏ కార్యములతో నువ్వు సంఘానికి వస్తున్నావు? ఇక్కడే ఉండు ప్రభువా. ఆయన నేను ఉన్నాను, వెళ్ళిపోతాను అంటే ఏడుస్తావు. నా కుటుంబం దేవుడు విడిచిపెట్టేస్తాడా? నా జీవితం దేవుడు విడిచిపెట్టేస్తాడా? నన్ను విడిచిపెట్టేస్తాడు దేవుడు? ఆ ప్రభువా నా గృహంలో ఉండవా, ఇక్కడ ఉండవా? సరే ఉంటా, ఐ వెయిట్ ఫర్ యూ. నీ కొరకు ఎదురు చూస్తాను. ఎలాంటి అద్భుతమైన విషయంతో నువ్వు వస్తావు నేను చూస్తాను. మెల్లిగా పైకెక్కు, నీ రాష్ట్రాన్ని స్పృహతో వస్తాను. ఏం పట్టుకొచ్చావు దేవుని సన్నిధికి? ఏం తీసుకెళ్తున్నావు నువ్వు గృహానికి? ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ నువ్వేదో తీసుకొస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏదో డబ్బులు తీసుకొస్తామని, అర్పణలు తీసుకొస్తామని, కానుకలు తీసుకొస్తామని వాటి కొరకు ఎదురు చూడట్లేదు దేవుడు. అలాంటి వాటి కొరకు ఎదురు చూడట్లేదు. ఏదో సంథింగ్ నీ దగ్గర నుంచి పొందుకోవాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఏదో పొందుకోవాలని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి కార్యాలతో రాబోతున్నావు? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీ హృదయంలో ఏం పట్టుకొచ్చావు? ఇక్కడికి హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఉన్నది ఏమున్నది? ఏం కుమ్మరించావు ఇక్కడ? ప్రభువా ప్రభువా వెళ్ళక ప్రభువా, ఇక్కడే ఉండు ప్రభువా, నేను మరలా వస్తాను, వెంటనే వస్తాను.
ఉండు ప్రభువా, సరేలే వెళ్ళు, దేంతో రాబోతున్నాను, ఇక్కడే ఉంటాను. సంగమా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఆయన ఇక్కడే ఉన్నాడు. నువ్వు అడిగినందుకు ఆయన వెళ్ళలేదు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన నీ దగ్గర? ఎప్పటి నుంచి వర్తమానంలోకి వచ్చావు? నీకు కనీసం 6 సంవత్సరాల వర్తమానంలో ఉండొచ్చు, నువ్వు 5 సంవత్సరాల వర్తమానంలో ఉండొచ్చు, నువ్వు ఇప్పుడు 10 సంవత్సరాలు ఉండొచ్చు, నువ్వు 15 ఏళ్ళు ఉండొచ్చు, 20 సంవత్సరాలుగా ఆయన పాదాలు పట్టుకుని ఉండు ప్రభా, ఉండు ప్రభా, ఉండు ప్రభా అంటున్నావు. ఉంటున్నాడు ఆయన. ఉన్నప్పుడల్లా గందరగోళం తీసుకొస్తావు, ఉన్నప్పుడల్లా గొడవ తెచ్చుకుంటావు, ఉన్నప్పుడల్లా ఒక భేదం తెచ్చుకుంటావు, ఉన్నప్పుడల్లా నీ పాత స్వభావం తీసుకొచ్చి ఆయన దగ్గర పెడతావు. ఎట్లా సార్ ఎలా ఉంటాడు ఆయన? ఎలా నేను దీవించాలనుకుంటాడు ఆయన? వెళ్ళిపోకండి, దయచేసి వెళ్ళొద్దే తండ్రి. నగరంలోనే అతి ఘోరమైన పాపైన వర్తమానంలోనండి బోధిస్తున్నాడండి ఆయన. ఆయన రావాలి రావాలి రావాలని కోరుకుంటారంటండి. సరిగ్గా వచ్చిన తర్వాత ఆయనకు ఒక మంచి స్థానం ఎవరంటాడు? ఆయన రమ్మన్నాడు, సీమోను రమ్మన్నాడు. రమ్మని ఒక అవమానకరమైన ప్రాంతంలో కూర్చోబెట్టాడు. గోడ మీద పువ్వు వలె ఉండిపోయాడు. గోడ మీద పువ్వు వలె ఉండిపోయి ఆయన కనీసం హానర్ చేయలేదండి. ఆయన మురికి పాదాలని కడగలేదండి, అత్తరు పూయలేదండి, ఓ వస్త్రం కప్పలేదండి, పాదాలు తొడవలేదండి. గోడ మీద పువ్వు వలె కూర్చున్నాడంట ఆయన. ఒక మూల కూర్చున్నాడు. వర్తమానం చెప్తుంది, నువ్వు యేసు ప్రభుకి ఏ స్థానం ఇచ్చినా తీసుకుంటాడు. నువ్వు మొదటి స్థానం ఇచ్చినా తీసుకుంటాడు, 2వ స్థానం ఇచ్చినా తీసుకుంటాడు, 3వ స్థానం ఇచ్చినా తీసుకుంటాడు. నువ్వు దేవుడికి ఏ స్థానం ఇస్తావు, ఆ స్థానమే తీసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఏ స్థానం ఇచ్చినా తీసుకుంటాడు. ఆయన అట్లాగే ఎదురు వస్తాడు. ఎందుకు రమ్మన్నారు ఆయన? ఎందుకు పిలిచాడు ఆయన? పిలిచి అవమానిస్తున్నాడు. కానీ ఒక్క స్త్రీ ఉంది అక్కడ, దేవుని పిల్లల. ఆమె కంటిలో నాళం తెరవబడింది. ఇప్పుడు ఆమె పాదాలు కడుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లల, ముద్దు పెడుతుంది. ఆ పాదాలు కడిగి ఆ పాదాలు ముద్దు పెడుతుంది. ఇప్పుడు ఆ పాదాలు తుడుస్తుంది. ఆమె విస్తారంగా ప్రేమించిందంట. ఆమె విస్తారమైన పాపాలను దేవుడు క్షమించాడు. నువ్వు రమ్మన్నావు కదా, ఆయన్ని కూర్చోమన్నావు కదా. ఏ రోజు పిలిచాడు ఆయన్ని? పిలిచి ఏమన్నాడు? ఆయన అద్దు నుంచి ఏదైనా సూచక్రియలు చూడగోరుతున్నాడు దేవుని పిల్ల. చాలా మంది పిలిచారు ఆయన, అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయన దగ్గర, రమ్మన్నారు. తీరా వచ్చేసరికి ఆయన్ని పక్కకెట్టేశారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఆయన రమ్మంటున్నారు. ఆయన ఇంటికి వస్తుంటే ఇంట్లో సినిమా పాటలు, మొబైల్ నిండా చెడిపోయిన కార్యాలు, సీరియల్ చూసే క్రైస్తవులు. ఎందుకు రమ్మన్నావు? ఎందుకు పిలిచావు ఆయన్ని? ఎక్కడే ఉంటున్నాను, మీ గృహాలు ఆయన విడిచిపెట్టేస్తానంటున్నాడు. మీకు ఇష్టమేనా? సూటిగా మాట్లాడండి. మీకు ఇష్టమా ఆయన విడిచిపెట్టాడు? మరి ఆయన ఉంటే ఆయన ఉండాలనుకున్నాడు. ఇప్పుడు చూపించు నీ ప్రవర్తన, ఎట్లా బిహేవ్ చేస్తున్నావు చెప్పు నాకు. ఆయన ఉండాలనుకున్నాడు, నువ్వు అడిగావుగా, ఉంటాడు ఆయన. ఎవ్రీ పర్సన్ దగ్గర ఆయన ఉంటాడు. ఆయన హల్లెలూయా. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాడు ఆయన. నెక్స్ట్ నువ్వేంటి అలా ప్రదర్శించాలనుకున్నావు నీ జీవితాన్ని? పరిశుద్ధాత్మ పౌరం కదండి అది, నిజమేనా? పౌరానికి చిన్న డిస్టర్బెన్స్ కుదురుతుంది అంటారా? అది చిన్న గందరగోళం ఎగిరిపోద్ది. ఎన్నోసార్లు నీ గందరగోళ పరిస్థితిని బట్టి దేవుని దూరం చేసుకుంటున్నావు. నువ్వే అడిగో, ఉండు ప్రభువా, ప్రభు అయిన యేసుక్రీస్తుని కొన్ని స్థలాల్లో
ఉండమని బలవంతం చేశారు ప్రియుడా. ఉన్నాడు ఆయన. కొన్ని స్థలాల్లో ఉన్నందుకు అక్కడ వారికి ఆయన అద్భుతాలు చేశారు ప్రియుడా. చూడండి, బైబిల్లో చాలా సందర్భాల్లో కొన్ని చోట్ల ఆయన ఉన్నాడు, ఉంటే అవమానాలు పొందుకున్నాడు. కానీ కొన్ని స్థలాల్లో అద్భుతాలే చేశారండి ఆయన. యాయిరు ఏం చేశాడు? ఆయన బాగా తీసుకెళ్ళాడండి. ఎక్కడి నుంచో వెళ్ళి తీసుకెళ్ళాడు. గృహంలోకి వెళ్ళినందుకు, అక్కడ ఒక మంచి వాతావరణాన్ని యాయిరు క్రియేట్ చేసినందుకు అక్కడ మరణాన్ని జీవంగా దేవుడు మార్చేశాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. హట్టి రైటు ఇంట్లో ఆయన భోజనం చేసేవాడు. దేవుని ప్రేమ. హట్టి రైట్ ఇంట్లో ప్రభుత్వం వెళ్ళి మరి నా భోజనం చేసేవాడు. ఆవిడ ఏం చేసి చెప్పండి, చెప్పాలా? వాక్యం వినేదంటారా? దేవుని స్తోత్రం. వాక్యం వినేదా లేకపోతే ఇంకా ఎలాగన్నా చేసేదా? దేవుని స్తోత్రం కలుగును. మహిమ ఆయన ఎక్కడున్నా ఈవిడ వంటగదిలో ఉండి ఆ మాటలు వినేదంటండి. వాక్యం వచ్చినప్పుడు అండి దగ్గర గంట వచ్చి, సోదరుడా ఇది సత్యము, మీరు బోధించేది అక్షరాల సత్యము. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి మీ పరిస్థితి ఏంటి? మీ గృహాల దగ్గరికి వాక్యం వస్తుంటే, మీ ఇంటికి వాక్యం వస్తుంటే, నీ హృదయం దగ్గరికి ఇప్పుడు వాక్యం వస్తుంటే నువ్వేం చేస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, దాన్ని బట్టి ఆయన ఉండడమా వెళ్ళిపోవడమా జరుగుతుంది. ఇప్పుడు ఆమె వచ్చేటుంది, వాక్యం నువ్వు చెప్పినంత సత్యము. ఎలాంటి అభిషేకం వచ్చింది అక్కడికి, ఎలాంటి అభిషేకం దిగి వచ్చింది. ఆ అభిషేకం వచ్చి ప్రవక్త అంటున్నాడు, నీకేం కావాలి సహోదరి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్లో తన భర్త చనిపోయాడు, విధవరాలు ఆమె, వృద్ధురాలు, రక్షణ పొందిన 2 కుమారులు ఉన్నారు, చక్రాల కుర్చీలో తన సహోదరు ఉంది. ఏం కావాలో పలుకో. హల్లెలూయా. వాక్యానికి అలాంటి మంచి వాతావరణం సృష్టిస్తే ఎప్పుడు కూడా థర్డ్ పుల్ మినిస్ట్రీ అక్కడ మరి ఆపరేట్ అవుతుంది. దేవుని పిల్లలు 3వ ఇడుపు ఆపరేట్ అవుతుంది. అక్కడ 7వ ముద్ర తెరవబడుతుంది. ఒక గందరగోళం, స్థిరం అరవలేని కొన్ని మాటలు, స్థిరం అరవలేని కొన్ని ప్రవర్తన. అక్కడ ఏదో మరి పరిశుద్ధాత్మ వ్యతిరేకమైన కొన్ని ఆలోచనలు, కార్యాలు జరుగుతుంటే 3వ ఇడుపు ఆపరేట్ అవుతుందా? వారి కొరకు 6వ ముద్ర తెరవబడుతుంది. ఏంటది 6వ ముద్ర? శ్రమలు. గిచ్చోతో అంటున్నాడు, ఇక్కడే ఉండిపో, ఇక్కడే ఉంటాను. ఏం తీసుకొస్తావు తీసుకురా. ఇప్పుడు గిచ్చోని ఏం చేసి చెప్పండి, చదవండి స్పీడ్గా. అప్పుడు గిచ్చోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యమును సిద్ధపరిచి కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందకి దాన్ని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత. చూడండి ప్రియమైన దేవుని, ఇక్కడ అబ్రాము కనపడతలేదా మనకి? అబ్రాము కూడా ఉండు ప్రభువా, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు మీరు. అబ్రాముకి అర్థమైపోయింది ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిమాణం నుంచి వచ్చారు అర్థమైపోయింది. హల్లెలూయా. 2 దూతలు, ఒక ఆయన దేవుడు అక్కడే ఉన్నారు. అబ్రాము ఏమన్నాడు? నీ దాసుని మీద ఈ కటాక్షం ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, నేను ఆహారం సిద్ధపరిచాను. పనివాడికి అప్పచెప్పేశాడు. అక్కడ ఒక పనివాడు వెళ్ళాడు, ఒక దూడను సిద్ధపరిచేశాడు, ఆహారం తీసుకొచ్చేసాడు. అక్కడే కూర్చుని వడ్డిస్తున్నాను అనమాట. తినండి సార్, తినండి. ఇప్పుడు చెప్తానా, దేవునికి అబ్రహాము వడ్డిస్తుంటే ఇప్పుడు తర్వాత అబ్రహాముకి దేవుడు వడ్డిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి దేవుడికి అబ్రహాము వడ్డించినటువంటి ఆహారం కాదు అది. మీకు అర్థమైందా? చూడండి, అబ్రహాము దేవునికి వడ్డిస్తుంటే ఆ తర్వాత కాలంలో అబ్రహాముకి దేవుడే వడ్డిస్తున్నాడు. ఏం వడ్డిస్తున్నాడు? శరీర మార్పు. హల్లెలూయా. కుమారుడు, మరి ఆస్తి, గొప్ప పేరు, అన్ని అబ్రహాముకి. మరి ప్లేట్ నిండా, ఆ బల్ల నిండా ఆహార పదార్థాలే.
నువ్వు దేవునికి వడ్డించిన రోజున దేవుడు నీకు వడ్డించబోతున్నాడు. మన కాలంలో మనకు వడ్డించాడు. విశ్వాసం మొదలుకొని సహోదర ప్రేమ వరకు దేవుడు మనకు వడ్డించాడు. నువ్వు దేవుని కనుక వడ్డిస్తే, వడ్డించడం అంటే భోజనాలు పెట్టమనే కాదండి. హల్లెలూయా. నువ్వు చేయి, ప్రార్థన చేయి, మోకరించు. నీ జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. మన ఆహార పదార్థాలు ఏంటో తెలుసండి. ఈరోజు మనకు దేవుడు వడ్డించే ఆహారం ఏంటో తెలుసా? 66 పుస్తకాల గ్రంథము, 1200 వర్తమానాలు. హల్లెలూయా. ఇదిగో 7 ముద్రలు. హల్లెలూయా. ఇప్పుడు మన బల్ల, భోజన బల్ల ఎలా ఉంది? మంచి ఆహార పదార్థాలతో నింపబడిపోయిందా లేదా? దేవునికి వడ్డించు. నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు నీకు వడ్డిస్తాడు. ఇప్పుడు అన్నాను, మేకపిల్ల పొంగని భక్షములు చేసి, ఒక మేకపిల్లని తీసుకొచ్చాడు, పిండిని తీసుకున్నాడు, పొంగని భక్షములు పరిచి, తూమిడి పిండితో పొంగని భక్షములు చేసి ఆ మాంసమును గంపలో ఉంచి, అది వండిన నీళ్ల కుండలో పోసి, అది వండిన నీళ్ల కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందకు దాన్ని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని దూత ఎక్కడ పెట్టాడంట? మస్తకి వృక్షం దగ్గర దేవునికి దగ్గరగా పెట్టాడంట. ఆయన ఎక్కడో పెట్టి, తీసుకో నా జీవితం తీసుకో, నువ్వు ఇటు చూస్తా అటేంటి? దేవునికి అత్యంత దగ్గరగా వచ్చాడు అతను. నువ్వేదైనా ఆయన దగ్గరకంటే తీసుకురా. తీసుకుంటావా ప్రభువా? లోతు భార్య ముందుకు పరిగెడుతుందంట, వెనక చూస్తుందంట. కప్పాత్మదే. నువ్వు ఆయన నీ జీవితాన్ని ఆయన దగ్గరగా పెట్టు. ఎంత దగ్గరగా పెట్టాలి? ఆయన పాదాల దగ్గర పెట్టు. హల్లెలూయా. నువ్వేదైనా అర్పణ తీసుకొచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర పెట్టు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. పాదాల దగ్గర పెట్టు. దగ్గరగా తీసుకొచ్చి పెట్టాడు. పట్టుకుని దేవుని దోత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నాకు వద్దులే, వెళ్ళు అంటలేదండి. ఏమన్నాడు? రాతి మీద పెట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? గిచ్చోను, నీ అర్పణ రాయి మీద పెట్టవయ్యా. హల్లెలూయా. రాయేంటి? ప్రత్యక్షత. రాయేంటి? క్రీస్తు. ఈ బండ పైన నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడినారు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కూడా ఎక్కడ పెట్టాడు? రాతి మీద, ప్రత్యక్షత పైన. ఏమన్నాడు? గిద్యోను, నీ అర్పణ రాయి పైన పెట్టు. నీళ్లు పోయి, వాక్యాన్ని పోయి. నీరేంటి? వాక్యము. అతడు అలాగు చేయగా యెహోవా దూత దేవునికి మహిమ కలుగును గాక. ఓ ఎంత ఆశ్చర్యము దేవుని పిల్లలారా. ఓ ఇప్పుడు ఆ దేవుని దూత, ఆ దేవుడు ఆహార పదార్థాలు తాగుతున్నాడు. దేవుని చేతులు తాకేంత దగ్గరగా ఉండవయ్యా నువ్వు. దేవుని హస్తము తాకేంత దగ్గరగా ఉండవమ్మా నువ్వు. ఆయన ముట్టుకునేంత దగ్గరగా వెళ్ళి నువ్వు ఆ పంట పైన పెట్టు. ప్రత్యక్షత పైన కట్టుకునే జీవితాన్ని. చాలా మంది తమ భక్తి జీవితాలు తీసుకొస్తున్నారు, ఎక్కడ దగ్గర పడేస్తున్నారు. ఆయన అన్నాడు, ఎక్కడా కాదు, ఈ గడియ ప్రత్యక్షత పైన పెట్టు, అప్పుడు అంగీకరిస్తాను. ఈ గడియ ప్రత్యక్షత ఏంటి? 7వ ముద్ర. అక్కడ తీసుకుని, ఏ సంఘములో అయితే 7వ ముద్ర లేదో, ఏ వ్యక్తి జీవితంలో అయితే 7వ ముద్ర తెరవబడలేదు, వారి అర్పణ అంగీకరించబడదు. ప్రత్యక్షత పైనకి తీసుకురా నీ అర్పణని. అత్యంత దగ్గరికి తీసుకురా. నేను తాగుతాను, ఇప్పుడు నిన్ను ముడతాను. దేవుడు ఇప్పుడేదే మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలు ఎంతమంది ఆయన తాగడానికి ఇష్టపడుతున్నారు? దోత ఇక్కడే ఉన్నారు, బలిసిన దోత ఇక్కడే ఉన్నాడు. ఆయన తాగడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు నేను టచ్ అయిపోతున్నాడు, నీ అర్పణ టచ్ అయిపోతున్నాడు.
నీ అర్పణ అంటే నువ్వు అర్పించిన కానుకలు కాదు, నీ జీవితమే. హల్లెలూయా. ఎవరినో దేవుడు తాకబోతున్నాడు. మన సంతోషంగా ఉంది. ఇప్పుడే రైట్ నౌ ఎవరినో దేవుడు తాకబోతున్నాడు. హల్లెలూయా. నీ అర్పణ బండ పైన పెట్టు, ఆయన దగ్గరికి రా. నిన్ను ముడతానన్నాడు ఆయన, నేను తాగుతానన్నాడు. అగ్ని వచ్చి కాల్ చేసిందంటే మన కాలంలో కూడా అగ్ని శ్రమ వచ్చిందా లేదా? హల్లెలూయా. అగ్ని శ్రమం దిగి వచ్చిందా లేదా? హల్లెలూయా. ఓ అగ్ని శ్రమం నీ అర్పణ, నీ జీవితాన్ని కాల్చినట్లుగా, దాన్ని అంగీకరించాలి. కాల్చడం అంటే అంగీకరించినట్లుగా అత్యంత దగ్గరగా ఆయనకి దగ్గరికి రాను. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమైంది. తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఆహాహా ఇందుకే కదా నేను యెహోవాను ముఖాముఖిగా చూశాను. యెహోవా దూతను ముఖాముఖిగా యెహోవాను ఎవరైనా చూస్తే చచ్చిపోతారండి. దేవుడిని చూడకూడదు. ఇప్పుడు ఆయన థియోఫనీలో వచ్చాడు అక్కడికి. వాక్య దేహములో ఆయన ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఇప్పుడు ఇతను అనుకున్నాడు ఇక చనిపోతానేమో. ఎప్పుడైతే బలిష్ఠుడైన దూత దిగు వచ్చాడో, నిజమేనంటారా? బలిష్ఠుడైన దూత దిగి వచ్చిన తర్వాత వర్తమానం ఏం బోధించాడు? 1963 ఆయన దిగి వచ్చిన తర్వాత చదవండి. ఇప్పుడు చదవండి. అప్పుడు యెహోవా ఏమన్నాడు చెప్పండి? షాలోమ్. ఎప్పుడైతే ఏడో ముద్ర తెరవబడిందో సంఘానికి ఏం చెప్పాడు? షాలోమ్. ముద్ర తెరవబడిన తర్వాత వర్తమానం ఏంటి? షాలోమ్. ఇప్పుడు బలిష్ఠుడైన దూతను ఇవి గిజ్జోను కలుసుకున్న తర్వాత అతని వర్తమానం ఏమిటి? షాలోమ్. నీకు సమాధానం కలుగును గాక, భయపడకము. ఈ వర్తమానం కలిగిన వాళ్ళు ఏంటి చెప్పండి? చనిపోతాక వర్తమానం ఇస్తా దేవుడు. చనిపోవడానిక బలిసిన దూతగా దేవుడు దిగొస్తా. వధువు చనిపోవడానిక నువ్వు చనిపోవు. ఇదే ఈ గడి వర్తమానము. హల్లెలూయా. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? షాలోమ్. తర్వాత కొన్ని వర్తమానాలు చెప్పాడండి. ఏంటి? ఎత్తబాటు, ర్యాప్చరు, పరలోక పెండ్లి కుమారుడు, భూలోక పెండ్లి కుమార్తె, భవిష్య గృహం. ఇంకేంటి వర్తమానాలు? అప్పుడు వింటిని, ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా. ఏమన్నాడు? ఫస్ట్ వచ్చి నీకు సమాధానం కలుగును గాక, షాలోమ్ చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? నువ్వు చావవు. ఇప్పుడు కూడా మనకి ఒక వర్తమానం వచ్చింది. ఇక ఎప్పటికీ మరణము రుచి చూడనటువంటి ఒక జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడని ఒక వర్తమానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చాడు. 6 సంఘ కాలంలో ఉన్న ప్రజలు చనిపోతారు, కానీ 7వ సంఘ కాలంలో ఉన్నటువంటి ఈ ప్రజలు కనిష్ఠుడంట. మనస్సే కుటుంబంలో ఎవరంటే ఇతను కనిష్ఠుడు అంటే లాస్ట్ జోడికి మరణం లేదు. ఈ చివరి ఆఖరిలో వచ్చినటువంటి వధువుకి మరణం లేదు. గిజ్జోను నువ్వు చావవు. వధువా నువ్వు చావవు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను చంపడానికి కదే దిగి వస్తా. నిన్ను చంపడానికి కదే 7వ ముద్ర ఇస్తా. నువ్వు జీవించే వర్తమానం ఇది. అప్పుడు యెహోవా నామమున అతడు బలిపీఠం కట్టాడు. ఇంకా చాలా విషయాలు మనం ముందుకు వెళ్ళాలి, సమయము లేదు. దేవుని చిత్తమైతే మరలా కొన్ని సంగతులు మీ దగ్గరికి తీసుకొస్తాను. నేను ఈరోజు ఈ గిజ్జోన్ చాప్టర్లో ప్రాథమిక విషయాలే చెప్పాను మీతో. ఈ గిజ్జోను తీసుకుని మీతో నేను ప్రాథమిక విషయాలే మాట్లాడాను. దేవుని పిల్లారా, ఖచ్చితంగా మీ అర్పణ బండపైకి తీసుకురండి. ఆయన అక్కడ ఉంటున్నాడు. ఏం తీసుకొస్తావో తీసుకురా. ఆయన ముట్టుకుంటున్నాడు నీ అర్పణని. నిన్ను తాకే వర్తమానం ఇది. నిన్ను ఆయన చేతులతో తాకే వర్తమానం ఇది. తాకితే నీకేంటి సమాధానము? ఆయనను తాకగానే నువ్వు మరణించవు, నువ్వు చావయ్యా. ఇప్పుడు వధువుతో అదే చెప్పబోతున్నాడు దేవుడు. వధువు నువ్వు మరణించవు. ఎందుకంటే ఈ వర్తమానంలో ఇక మరణం లేదు.
ఒక దినాన ఏదో ఒక దినాన 6 నుంచి 9 లోపల ఎత్తపాటు జరగబోతుంది. ఆమేన్. అప్పుడు ఈ వధువు మరణమే రుచి చూడకుండా సమాధికి పాతాళానికి గుడ్ బై చెప్పేసి బాయ్ చెప్పేసి అవతల గట్టులో ఉండబోతుంది. ఆమేన్. అందుకొరకే యెహోవా దూత దిగొచ్చాడు. అందుకొరకే బలిష్యం దూత దిగొచ్చాడు. ఆ బలిష్యం దూత దిగొచ్చి నీకు అత్యంత సమీపంగా వచ్చి నువ్వు అర్పించిన ఆరాధన అంగీకరించి ఆయనకి షాలోం చెప్పి ఇక మరణించమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వధువు నువ్వు చావు. దేవుడు మనం దీవించును గాక. షాలోం షాలోం షాలోం. ప్రార్థన చేసుకుందాం పిల్లలు, ప్రార్థన చేద్దాం.